మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నేనును నా ఇంటి వారును. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే చెల్లును కాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని యెహోషువ తన నిర్ణయాన్ని, తన నిశ్చయతను సమాజం ముందు నిర్భయంగా వెల్లడించాడు. ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. దేవుడా లోకమా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితిని దేవుడు ప్రతి మనిషి ముందు ఉంచుతాడు. మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక సంబంధమైన విషయాలతో మమేకమై మన జీవితం కొనసాగుతుంది. మన జీవితంలో దేవుని పాత్ర ఏంటి, మనం దేవునికి ఎంత విలువిస్తున్నాం అన్నది మనకు తెలియకుండానే మన జీవితం ఉంటుంది. మన చుట్టూ నివసించే మనుషుల యొక్క జీవన విధానం మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దేవుని ఎరుగని వారు బాగా డబ్బు సంపాదించి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం చూసినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం కనిపించదు. ఏదో వాడుక ప్రకారం చర్చికి వెళ్తాం, ఏవో కొన్ని దేవుని కార్యక్రమాలు చేస్తామే తప్ప మన జీవితం మొత్తం దేవుడు నడిపించాలని, కుటుంబం మొత్తం దేవుని ఇష్టప్రకారం జీవించాలని కోరుకోవడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ఈ లోకానుసారంగా కాకుండా కేవలం దేవుని ఇష్టప్రకారమే జీవించాలంటే చాలా తెగింపు ఉండాలి. ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. చివరికి చావడానికైనా సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే లోకానుసారమైన జీవితానికి విరుద్ధంగా మనం జీవించగలం. ఇశ్రాయేలీలను నడిపించడానికి మోషే వారసుడిగా యెహోషువను దేవుడు ఎన్నుకోవడానికి కారణం దేవుని పట్ల యెహోషువకున్న భయభక్తులు, వినయ విధేయతలు, ప్రేమ, దేవుని కోసం నిబద్ధతతో నిలబడగలగడం. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పిన మాట అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఎప్పటి నుండో యెహోషువ హృదయంలో బలంగా ఉన్న అభిప్రాయం సమయం సందర్భం వచ్చినప్పుడు తెలియజేశాడు. కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో యెహోషువ కూడా ఉన్నాడు. ఆ దేశాన్ని వేగు చూస్తున్న సమయంలో యెహోషువ దేవుని దృష్టితో దేశాన్ని చూశాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆ దేశం యొక్క బలాన్ని అంచనా వేశాడు. మనం కూడా మన జీవితాన్ని దేవుని కోణంలో చూచినప్పుడు మనం దేవుని వైపు నిలబడడానికే మొగ్గు చూపుతాం. మనం ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపు నిలబడాలంటే యెహోషువలా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరెటిపోయినా నేను మాత్రం దేవుని వైపే ఉంటాను అనే నిర్ణయం మన హృదయంలో బలంగా నాటబడి అది రోజు రోజుకి వృద్ధి చెందితే తప్ప లోకమంతా ఒకవైపున్నా మనం దేవుని వైపు నిలబడే శక్తి వస్తుంది. మన హృదయంలో వాక్యం ఉంచుకొని దేవారాత్రము దేవుని వాక్యం ధ్యానిస్తే తప్ప మనకు అంతటి ధైర్యం రాదు. మరి నువ్వు ఎవరి వైపు, లోకం వైపా దేవుని వైపా? నువ్వు నీ కుటుంబం దేవుని మాత్రమే సేవించడానికి సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.